తెలివైన హంస నక్క మోసాన్ని గమనించిన బుద్ధి. ఒక అడవిలో అందమైన చెరువు. పలు రకాల పక్షులు, జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి. ముఖ్యంగా ఆ చెరువులో ఉండే హంసల సమూహం అందరికీ తెలిసినది. అవి చాలా తెలివిగా, స్నేహపూర్వకంగా ఉండేవి. వాటి నేత హంస. పేరు సౌందర్య. అది తెలివితేటలతో కూడిన నేత. ఒకరోజు ఆ చెరువులో కొత్తగా ఒక బంగారు రంగు గల హంస వచ్చి చేరింది. అది తలదించుకొని సిగ్గు నటిస్తూ, నేను చాలా దూర ప్రాంతం నుంచి వచ్చాను. నాకు స్నేహితులు లేరు. మీతో ఉండొచ్చా అని అడిగింది. హంసలు మానవత్వంతో అంగీకరించాయి. కానీ హంస నాయకురాలు సౌందర్య మాత్రం కొంచెం అనుమానపడింది. అంతలో ఆ కొత్త హంస, నేను ప్రత్యేకమైన జాతికి చెందినవాణ్ణి. నా గడ్డం బంగారు రంగులో ఉంటుంది. నాకు నీటిలో ఈదడం ఇష్టం ఉండదు. ఎందుకంటే నా రంగు పోవచ్చు అని చెప్పింది. ఈ మాటలు వినగానే సౌందర్య ఆశ్చర్యపోయింది. నిజంగా ఏ హంస అయినా నీటిలో ఈదడానికి ఇష్టపడుతుంది. అది దాని జీవనంలో ఒక భాగం. అటువంటిది హంస నీటిలో దిగి ఈదకుండా ఎలా ఉంటుంది? సౌందర్య అందర్నీ పిలిచి నిశ్శబ్దంగా చెప్పింది. ఇది హంస కాదు. మనల్ని మోసం చేయడానికి వచ్చిన నక్క కావచ్చు. మన మద్దతు పొందేందుకు తాను హంసగా నటిస్తుంది. నక్క గురించి తెలుసుకోవడానికి ఒక పరీక్ష చేయాలని నిర్ణయించారు. అందరూ కలిసి ఆ కొత్త హంసను అడిగారు. మన సాంప్రదాయం ప్రకారం ప్రతి కొత్త హంస చెరువులోకి దిగి ఈదాలి. అది మా నమ్మకానికి సంకేతం. ఆ కొత్త హంస నిజంగా ఒక రంగు వేయించుకొని వచ్చిందని గుర్తుంచుకోండి. ఇప్పుడు తడిగా అయితే రంగు పోతుందని భయపడింది. అప్పుడు తడబడి అంగీకరించలేదు. అసలు నీటికి దగ్గరగా కూడా రాలేదు. హంసలకు అనుమానం వచ్చి దాని దగ్గరకు వెళ్ళి పరిశీలించగా రంగు కొద్దిగా తొలగి నక్క రోమాలు బయటపడిపోయాయి. అందరూ ఒకసారిగా, ఇది హంస కాదు, మోసం చేయడానికి వచ్చిన నక్క అని అరిచి వెంటనే దాన్ని చెరువు నుండి బయటకు గట్టిగా తరిమివేశారు. నీతి. బాహ్య రూపాన్ని చూసి కాదు, ప్రవర్తనను చూసి నిజాయితీ తెలుసుకోవాలి. తెలివైన ప్రశ్నలతో మోసాన్ని పట్టుకోవచ్చు. సమయస్ఫూర్తితో పరిశీలించిన మోసం ఎలా బయటపడుతుందో ఈ కథ చూపిస్తుంది. సమయస్ఫూర్తితో ఒక్క ప్రశ్న అడిగి కూడా మోసాన్ని పట్టుకోవచ్చు.